కడప నగరంలో మున్సిపల్ నగర మేయర్ ఎన్నిక హై టెన్షన్ లో కొనసాగింది. గత మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలతో ఎదుర్కోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో మేయర్ సీటు ఖాళీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికను నిర్వహించింది. ఈ రోజు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. కడప మేయర్ ఎన్నికకు 10వ డివిజన్ వైఎస్సీపీ కార్పొరేటర్ మల్లికార్జున గైర్హాజరు కాగా మిగతా 39 మంది వైఎస్సీపీ కార్పొరేటర్లు బలం సంఖ్య ఉండడంతో ఏకగ్రీవంగా పాక సురేష్ ను ఎన్నుకున్నారు. దీంతో పాక సురేష్ కడప మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కడప నగరపాలక సంస్థ యొక్క 47 డివిజన్ సభ్యుడిని మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదనని ప్రమాణం చేయుచున్నాను. And other run, sir, ladies and gents. Second round. My ladies could run. Ladies also. చెప్తాను కింద